నమస్తే. నేపాల్లో తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రస్తుత ప్రధానమంత్రి బాలేంద్ర షాపై తిరుగుబాటు చేస్తున్నారు. ఏ జంజీ అయితే బాలేన్ షాని గద్దెనెక్కించారో, ప్రధానమంత్రిని చేశారో, అదే జంజీ ఈ రోజున బాలేన్ షాని దండం పెట్టి నీ పరిపాలన ఇక చాలు, ఇక దిగిపో అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంటే అతను కూడా నిజానికి జంజీయే. పెద్ద రాజకీయ అనుభవం కానీ పరిపాలన అనుభవం కానీ ఏమీ లేదు. గతంలో కాఠ్మండు మేయర్గా చేశాడు. బేసిక్గా అతను ఒక ర్యాపర్ సింగర్. ఓకే, సరే, అదృష్టం బాగుండి మొత్తానికి ఈ యువతని బాగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఒక్కసారిగా అమెరికా ఇచ్చినటువంటి అండదండలతో ఓవర్ నైట్లోనే అతను ప్రధానమంత్రి అయి కూర్చున్నాడు. ఒక మంచి అవకాశం అయితే నేపాల్ ప్రజలు బాలేన్ షాకి ఇచ్చారు. కానీ ఈ అవకాశాన్ని అతను చేజేతులో జార విడుచుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే కేవలం మార్చిలో ఎన్నికలు జరిగి ఫలితం వచ్చింది. ఐ థింక్ మార్చి 27వ తారీఖున అతడు నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. సరే, ఒక నేపాల్లో ఒక కొత్త శకం అన్నారు, అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పి అతను కూడా ఎన్నికలకు ముందు చాలా హామీలను గుప్పించాడు. ఇబ్బడం ముబ్బడిగా అవినీతి అధికారుల్ని, అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకులు మొత్తం చరిత్ర బయటపెడతా అన్నాడు. ఉద్యోగాల కల్పన దాదాపుగా ఒక 12 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం, ఎవరు కూడా దేశం దాటి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తా అన్నాడు. పరిపాలనలో కొత్త పుంతలు దొక్కిస్తా అని చెప్పి అరచేతిలో స్వర్గం చూపించాడు బాలేంద్ర షా. సరే, ఆ దిశగా కేవలం 150 రోజుల్లోనే సీన్ రివర్స్ అయిపోయింది. ఏ ప్రజలైతే బ్రహ్మరథం పెట్టారో, ఏ ప్రజలైతే ఆకాశానికి ఎత్తి ఊరేగించారో అదే ప్రజలు, అదే జంజీ, అదే యువత ఈ రోజున బాలేన్ షాని దిగిపోమంటున్నారు. నిరసనలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మాకు హిందూ రాష్ట్రం కావాలి, ఈ డెమోక్రటిక్ సిస్టమ్ మాకు వర్కౌట్ కాలేదు అని చెప్పి పెద్ద ఎత్తున అల్లర్లు, నిరసనలు జరుగుతున్నాయి. యువత తిరగబడుతున్నారు. ఉద్యోగాల కల్పన లేదు. ఇలా చాలా విషయాలు ఈ మధ్యకాలంలో గడిచిన జస్ట్ 2-3 నెలల్లో జరిగాయి. దీనికి కారణం ఏంటి? బేసిక్గా బాలేన్ షా చేసినటువంటి తప్పులేంటి? గతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీపై సీరియస్ ఎలిగేషన్ ఏంటి అంటే కనుక అతడు లెఫ్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి. చైనాకి పప్పెట్లాగా, చైనా తొత్తులాగా పనిచేశాడు కేపీ శర్మ ఓలీ. కేవలం ఒక చిన్న సోషల్ మీడియాపై బ్యాన్ వేశారు అనేటువంటి ఒక కారణంతో ఒక్కసారిగా అది చినికి గాలివానలాగా మారింది. ఆఖరికి అతను ప్రధానమంత్రి పదవి దిగిపోయేంత వరకు వెళ్ళింది. ఎన్నికలు జరిగే కేపీ శర్మ ఓలీ అవుట్ అయిపోయాడు. సరే, అతడి స్థానంలో వచ్చేదైనా కానీ నేపాల్ ప్రజలు నిజానికి ఎప్పుడు కూడా భారత్తో మంచి సంబంధాలను కోరుకుంటారు. ఒక హిందూ అనుకూల ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రచండ కానీ, కేపీ శర్మ ఓలీ కానీ హిందువులకు చేసిందేమీ లేదు. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకున్నారు. వారేమో చైనా ఏజెంట్ లాగా పనిచేశాడు కేపీ శర్మ ఓలీ. అయిపోయింది అతని పని. ఎన్నికల్లో ఓడిపోయాడు. బాలేంద్ర షా వచ్చాడు. బాలేన్ షా మీద ఉన్నటువంటి ఒక ఆరోపణ ఏంటంటే, సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, అమెరికా అండదండలతో ఇతడు ప్రధానమంత్రి అయ్యాడు. సిఐఏ ఏజెంట్గా, అనఫిషియల్ ఏజెంట్గా బాలేన్ షా పనిచేస్తున్నాడు. ఈ 2 దేశాల అండ చూసుకొని, ఒకవైపు చైనా అండ చూసుకొని, ఇంకోవైపు అమెరికా అండదండలు చూసుకొని భారత్తో ఎడమకాలతో తంతున్నట్టుగా అతను చేసేటువంటి వ్యాఖ్యలు కానీ, అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఈ రోజున నేపాల్ని మరింత అధఃపాతాళంలోకి తొక్కేసేలాగా కనబడుతున్నాయి. గడిచిన ఇతను పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి కాదు, పవర్లోకి రాకముందు కూడా ఇతను యాంటీ ఇండియా మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి. గతంలో గ్రేటర్ నేపాల్ అంటూ మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలను కలిపేసుకొని అతని ఆఫీస్లో అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు పెట్టాడు. మన భారతీయ సినిమాలను కొన్నింటిని నేపాల్లో ఆడనివ్వకుండా బ్యాన్ చేయాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి యాంటీ ఇండియా మైండ్ సెట్ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు బాలేన్ షా. ముందు నుంచి కూడా ఈ 35 సంవత్సరాల్లోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యేసరికి పొగరు తలకెక్కింది, కళ్ళు నెత్తికెక్కినాయి. దాంతో చాలా తలపొగరు మాటలు ఈ మధ్యకాలంలో మాట్లాడాడు. అలాగే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ప్రధానంగా ఈ రోజున నేపాల్లో ఈ సంక్షోభాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఒక 2-3 కనబడుతున్నాయి. అందులో ఆ 3 కారణాల గురించి ఒక్కొక్కటిగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, ఇతడు యాంటీ ఇండియా భావజాలం కలిగినటువంటి వ్యక్తి ముందు నుంచి కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దాంతో ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో సరిహద్దు నేపాల్కి ఇండియాకి బోర్డర్కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి అతడు 2026 మే నెలలో నేపాల్ పార్లమెంట్లో కొన్ని కామెంట్స్ చేశాడు. ఏమని చేశాడు? నేపాల్ భూభాగంలో భారత్ కొంత భూభాగాన్ని ఆక్రమించినటువంటి వాస్తవం అయితే కావచ్చు, భారత్ ఆక్రమించుకోవడంతో పాటు నేపాల్ కూడా భారత భూభాగంలోకి వెళ్ళి ఉండవచ్చు అని ఆయన ప్రస్తావించారు. దిస్ ఈజ్ వెరీ అన్యూజువల్ స్టేట్మెంట్. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ఇదేంటి కొత్తగా తీసుకొస్తున్నాం, మనం మొదటి నుంచి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి నేపాల్కి భారతదేశానికి ఉన్నాయి కానీ, బట్ ఇదేంటి మనం నేపాల్ భారతదేశం భూభాగాన్ని ఆక్రమించుకోవడం ఏంటి, కొత్త పాయింట్ చెప్తున్నామని చెప్పి చాలా తిట్లు తిట్టారు. అక్కడి నుంచి కూడా మొదలైంది. అలాగే ఒక
ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కూడా, మనస్తాపానికి చెంది సూసైడ్ చేసుకోవడం కూడా హిందువులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావడానికి కారణమైంది. ఆ తర్వాత హిందువులు ఒక ప్రొసెషన్, ఒక ఊరేగింపు, కన్వర్ యాత్ర లాంటిది అక్కడ ఒకటి జరుగుతూ ఉన్నప్పుడు ఒక ముస్లింల గుంపు వాళ్ళపై దాడి చేయడము, దాన్ని అడ్డుకోవడం చేసి దాంతో పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఘర్షణగా మారింది. దాన్ని హ్యాండిల్ చేయడంలో కూడా నేపాల్ ప్రభుత్వం, బాలెన్ షా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నేపాల్లో ఉన్నటువంటి జనాభా 70 నుంచి 80% హిందువుల జనాభా. అది హిందూ దేశం, భారతదేశం తర్వాత ఎక్కువ మంది హిందువులు కలిగినటువంటి చిన్నదే, పాపులేషన్ తక్కువే కానీ హిందూ దేశం. అలాంటి చోట్ల ఈ ఎక్కడి నుంచో ముస్లింలు వచ్చేసి ఇక్కడ వలసవాదులు వచ్చేసి అక్రమంగా చొరబడి వచ్చేసి హిందువుల మీద డామినేట్ చేస్తామంటే, పెత్తనం చేస్తామంటే మేము ఎందుకు కూరుకుంటామని చెప్పి వాళ్ళ తాలూకా మసీదులను కూడా కొన్ని ఇంటిని పగలగొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ముందు దాడి చేశారు. సో ప్రతి దాడి కూడా న్యాచురల్గానే ఉంటుంది. చాలామంది ముస్లింలు నేపాల్ నుంచి ఎక్కడికో పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో బోర్డర్కి సంబంధించి బాలెన్ షా చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశాన్ని మరింత కవ్వించేలా చేశాయి. తర్వాత మన విదేశాంగ శాఖ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, మా దగ్గర నుంచి ఒక మేబీ రణధీర్ జైస్వాల్ కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, టైం కావాలని చెప్పి అడిగినప్పుడు అతను చెప్పినటువంటిది, నేను ప్రైమ్ మినిస్టర్ని, నేను ప్రధానమంత్రిని నేపాల్కి, కాబట్టి నా స్థాయి గల వ్యక్తులతో మాత్రమే నేను చర్చలు జరుపుతాను, మాట్లాడతాను తప్పితే నా స్థాయికి కింది వ్యక్తులతో నేను మాట్లాడనని చెప్పి బాలెన్ షా చాలా పొగరుగా సమాధానం చెప్పాడు. ఏమిటి తన స్థాయి? ఇందాక చెప్పినట్టుగా ఒక రేపర్ టర్న్డ్ పొలిటీషియన్. ఓకే, అదృష్టం బాగుండి యువత అండదండలతోటి, అమెరికా అండదండలతోటి, సిఐఏ అండదండలతో రాత్రికి రాత్రే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంటే ఇతని స్థాయి అంటే ఇప్పుడు బాబా షెహగల్ని పంపించాలి, ఎందుకంటే అతని స్థాయి అదే బేసిక్గా, ఒక రేపర్. మరి బాబా షెహగల్ కూడా సింగర్ కమ్ రేపర్, అతను పంపిస్తే సరిపోతుందా? సో చాలా తలపొగరు ప్రదర్శించాడు. దీంతోపాటు భారత్ నుంచి ఆ దేశంలోకి వెళ్ళేటువంటి కొన్ని సరుకుల పైన ట్యాక్సులు అంటే టారిఫ్లు వేయడం కూడా మొదలుపెట్టాడు, సుంకాలు వేయడం కూడా మొదలుపెట్టాడు. గతంలో అది ఉండేది కాదు. దీంతో ఒక్కసారిగా భారతదేశానికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఎక్కువగా నేపాల్ నుంచి మనకు దిగుమతి అవుతున్నటువంటి, మన దేశానికి దిగుమతి అవుతున్నటువంటి ఉత్పత్తుల్లో టీ పౌడర్, తేయాకు ఉత్పత్తులు ఎక్కువగా ఉండేవి. దీన్ని మేము నాణ్యత సరిగ్గా లేదు, కొన్ని కారణాలను చూపించారు. ఈ కారణాల వల్ల మేము పూర్తిగా నేపాల్ నుంచి ఈ యొక్క టీ ఉత్పత్తుల్ని మాకు అవసరం లేదు, మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దానికి కొన్ని కారణాలు కూడా చెప్పింది. నాణ్యత సరిగా లేదు, సరైనటువంటి SOP, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మెయింటైన్ చేయట్లేదు. చేయాలనుకుంటే అది జియో పొలిటికల్ మెసేజ్ అది. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి నేపాల్ మన దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే డెఫినెట్గా నాణ్యత అనేది బయటకు చెప్పినటువంటి కారణం, కానీ ఒక జియో పొలిటికల్ మెసేజ్ ఏంటంటే నువ్వు మాతో శత్రుత్వం పెట్టుకుంటే నీకు ఏం చేయగలదో భారతదేశం అనేది చేసి చూపించింది. నిజానికి భారత్ తీసుకున్నటువంటి ఆ ఒక్క నిర్ణయంతో అక్కడ దాదాపుగా 100కు పైగా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దాదాపుగా 20,000 నుంచి 30,000 మంది ప్రజలు ఉపాధి కోల్పోయారు. కొంతమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు, పరోక్షంగా ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కూడా ఉపాధి కోల్పోయారు. అసలే ఉద్యోగాలు లేక అక్కడ ప్రజలు వెలువెల్లాడుతూ ఉంటే బాలెన్ షా తీసుకున్నటువంటి తలతిక్క నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలు కూడా పోయినాయి. కొన్ని ఫ్యాక్టరీలు, దాదాపుగా 100కు పైగా ఫ్యాక్టరీలు, టీ ఫ్యాక్టరీలు మూతపడిపోయినాయి. భారతదేశం వద్దని చెప్పేసింది. మరి ఎవరు తీసుకుంటాడు? కొన్ని టన్నులు, వేల టన్నుల ఈ టీ ప్రోడక్ట్స్ అక్కడ వాళ్ళ దేశంలో మగ్గిపోయినాయి, పాడైపోయినటువంటి పరిస్థితి. మరి చైనా వాడు అండ చూసుకుని మరి రెచ్చిపోయావు కదా, మరి చైనా వాడు ఏమైనా తీసుకున్నాడా? లేదు. చైనా చాలా క్యాలిక్యులేటెడ్గా వ్యవహరిస్తుంది ఏ దేశంతోనైనా కూడా. అది పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, నేపాల్ అయినా, ఈవెన్ బంగ్లాదేశ్ అయినా కూడా. వాడు ప్రతిదాన్ని కూడా విస్తరణ కాంక్షతోనే చూస్తాడు. ప్రతి దేశాన్ని కూడా, చిన్న దేశాల్ని అప్పుల ఊబులు ముంచేసి, డెట్ ట్రాప్లో ముంచేసి వాడికి కావాల్సినటువంటి వాడు కొన్ని డెకేడ్స్ పాటు దాన్ని లీజుకు రాయించేసుకుంటాడు. ఇది చైనా చాలా తెలివిగా చేస్తుంది. ఈ తెలివిలో ఇప్పటికే చాలా దేశాలు మునిగిపోయినాయి కూడా. సో నేపాల్ ఈ విషయం అర్థం కాక, బాలెన్ షాకు అర్థం కాక చైనాని నమ్ముకొని, అటు అమెరికాను నమ్ముకొని భారత్తో శత్రుత్వం కోరుకున్నాడు. దాంతో మూల్యం చెల్లించుకున్నాడు. దీంతోపాటు మానస సరోవర్ యాత్రను కూడా మేము అడ్డుకుంటాం అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి బాలెన్ షా. ఎందుకంటే 3 ప్రాంతాలు ఉన్నాయి నిజానికి మనకి, నేపాల్కి మనకి ప్రధానంగా ఇప్పుడు కాలాపాని, లిపు లేక్, లింపియాదురా, ఈ ప్రాంతాలపైన భారత్ నేపాల్ మధ్య చాలా సుదీర్ఘకాలంగా ఒక డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ ప్రాంతం గుండే మీరు మానస సరోవర్ యాత్రకు వెళ్ళాలి కాబట్టి మేము వెళ్ళనీయమంటూ కూడా బాలెన్ షా, ఈవెన్ చైనా కూడా అభ్యంతరం తెలపలేదు. ఇంత చిన్న దేశము, మన స్థాయి ఏంటి, మనం ఎంత దేశమో, మన ఇన్కమ్ ఎంత. సో డెఫినెట్గా డిపెండెన్సీ అనేది నేపాల్కి భారతదేశంపై ఉంది. ఈవెన్ బంగ్లాదేశ్ విషయంలో కూడా అదే. కాటన్ కానివ్వండి, లేకపోతే పెట్రోలియం ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా పవర్ విషయంలో కానివ్వండి బంగ్లాదేశ్ భారతదేశంపై ఆధారపడి ఉంది. ఈవెన్ ఇండస్ వాటర్ ట్రీటీ లాంటిదే బంగ్లాదేశ్తో కూడా మనకు ఒక వాటర్ ట్రీటీ ఉంది. రేపు డిసెంబర్తో పూర్తి అయిపోతుంది. అది కనుక రెన్యూ చేయకపోతే డెఫినెట్గా బంగ్లాదేశ్కి కష్టాలు తప్పవు.
బట్ ఇవన్నీ కూడా బంగ్లాదేశ్ కూడా అలాగే ఓవరాక్షన్ చేస్తుంది. నేపాల్ ప్రధానమంత్రి కూడా అదే విధమైనటువంటి ఆ తలబిరుసు వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. సో ఇప్పటికే భారత్ తన తడాకా ఏంటో చూపించింది. తాను తలుచుకుంటే నేపాల్ ఎంత నష్టపోతుందో ఇప్పటికే వాళ్ళకి అర్థమై ఉంటుంది. కానీ ఇప్పటికే అక్కడ పరిస్థితి చేయి దాటుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ప్రజలైతే, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా 70 to 80% నేపాల్ పాపులేషన్ హిందువులే ఉన్నారు. గతంలో రాచరిక పాలన కూడా నడిచింది. కొన్ని కారణాలతో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి, కానీ అంతగా సత్ఫలితాలను ఇవ్వలేకపోయింది నేపాల్ ప్రజలకు, నేపాల్ సమాజానికి. సో ఇప్పుడు చాలామంది ప్రజలు ఏంటంటే హిందూ రాష్ట్రంగా నేపాల్ను ప్రకటించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంఘాలు కూడా దానికోసం పోరాటం కూడా చేస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో. మరి ఈ పోరాటం ఏ మేరకు ఫలిస్తుంది? ఈ యొక్క రాజకీయ సంక్షోభం నుంచి, ఆర్థికపరమైనటువంటి సంక్షోభం నుంచి తన పదవిని కాపాడుకోగలుగుతాడా? 5 సంవత్సరాల పాటు పూర్తిగా ప్రభుత్వాన్ని నడిపించగలుగుతాడా? లేకపోతే మధ్యలోనే పుట్టుకోమంటాడా? తప్పుకోవాల్సి వస్తుందా? తెలియదు. ప్రస్తుతానికైతే బాలెన్ షా తాను చేసిన తప్పులకి వెక్కి ఏడుస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే భారత్కి నేపాల్కి మధ్య సుమారుగా 1880 కిలోమీటర్ల ఓపెన్ బోర్డర్ ఉంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి ప్రజలు రావడం, రాకపోకలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే మన దేశానికి పెద్ద థ్రెట్ ఏంటంటే నేపాల్ బోర్డర్ ద్వారానే చాలా వరకు ఈ అక్రమ చొరబాట్లు జరుగుతున్నాయి. రోహింగ్యాలు వస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఈ యాంటీ ఇండియా ఎలిమెంట్స్, కొంతమంది సిఏఏ ఏజెంట్లు, ఉగ్రవాద శక్తులు ఇవన్నీ కూడా నేపాల్ గుండా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఫ్రీ బోర్డర్ ఉంది కాబట్టి. బంగ్లాదేశ్కి మనకి ఇలా కాకుండా ఫ్రీ బోర్డర్ ఉంది నేపాల్కి, భారతదేశానికి. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశంపైకి దండెత్తడానికి. దీన్ని కూడా ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం చాలా సీరియస్గా గమనిస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో నేపాల్లో ఏం జరుగుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఎందుకంటే జంజీ గురించి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. జంజీ ఉద్యమాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నేపాల్లో కూడా జంజీ ఉద్యమమే ప్రభుత్వాన్ని కూల్చేసింది. అదే జంజీ బాలెన్ షాని ప్రధానమంత్రిని కూడా చేసింది. బంగ్లాదేశ్లో కూడా జంజీ ఉద్యమమే షేక్ హసీనాని పదవిచ్యుతురాలను చేసింది. ఆ తర్వాత మొహమ్మద్ యూనస్ వచ్చాడు. సో యువతనే ఉపయోగించుకొని ప్రభుత్వాల్ని కూల్చేస్తూ ఉన్నాయి కొన్ని విదేశీ శక్తులు. శ్రీలంకలో కూడా అదే జంజీ, అదే యువతని టార్గెట్గా చేశారు. వాళ్ళని వెపన్లాగా వాడుకొని అక్కడ గొటబయ రాజపక్షే దేశం విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో కూడా అంతే. గెలిచినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఏమో ఈ రోజున జైల్లో కనిపిస్తున్నాడు. ఓడిపోయినటువంటి షహబాజ్ షరీఫ్ ఏమో ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో ఈ చుట్టూ ఉన్నటువంటి మన నేబరింగ్ కంట్రీస్లో జరిగినటువంటి ప్యాటర్న్ అంతా కూడా గమనిస్తే అదే ప్యాటర్న్ని, అదే ఫార్ములాని భారతదేశంలో కూడా ఉన్నటువంటి జంజీని, అంటే యువకుల్ని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి ఉసుగొల్పి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి విదేశీ శక్తులు, అది డీప్ స్టేట్ అందామా, లేకపోతే అమెరికా అందామా, చైనా అందామా, చాలా విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ఎన్జిఓలను, మీడియా సంస్థలను, పొలిటికల్ పార్టీలను వాడుకొని జంజీ పర్టికులర్గా ఫ్రంట్ ఫేస్గా చూపించి ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర జరుగుతోంది. మరి నేపాల్లో ఏం జరుగుతుందో చూడాలి. కాకపోతే ఆ దేశాలన్నీ కూడా చిన్న దేశాలు. భారతదేశం అంత బలహీనమైనటువంటి దేశం కాదు, చాలా శక్తివంతమైనటువంటి దేశం కాబట్టి ఆ పప్పులు ఉడకటం లేదు. మరి మీ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేపాల్లో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? నేపాల్లో డెమోక్రసీనే మంచిదా, లేకపోతే రాచరిక పాలన గతంలో ఏ విధంగా అయితే ఉండదో ఆ రాచరిక పాలనే నేపాల్కి శ్రేయస్కరమా? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? మీ అభిప్రాయాలను తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.